జగద్గురు. జగద్గురు అంటే ఈ జగత్తునంతా అవగాహన చేసుకొని జగత్తంతా తాను విశ్వమంతా తానుగా నిలబడ్డ ఆ మహానుభావుడికి జగత్ ఒక లెక్క కాదు. జగత్ అంటే ఏంటి? విశ్వంలో చాలా చాలా చిన్న ఒక బెలూన్ లాంటి భాగం అన్నమాట. అలాంటి ఒక మహానుభావుడు ఒక రూపం లేని ఒక పరమాత్మ రూపనామ గుణాలతో భూమి మీదకొచ్చి ఆడిన ఆటే కృష్ణావతారం అన్నమాట. నందవ్రజేతి అంటే నందకులంలో తిరిగి కంసుణ్ణి చంపడానికి వచ్చి ఎంతో దివ్యమైన వాటితో మన గీతను బోధించిన మహానుభావుడు అన్నమాట. ఆయన వ్యాస మహర్షి ఎన్నో గ్రంథాలు రాస్తాడనమాట. ఉపనిషత్తులు రాశాడు, ఎన్నో పురాణాలు రాశాడు, ఎన్నో చేశాడు. కానీ ఆయనలో ఒక చింతగా ఏదో వ్యాకులత్వం మిగిలిపోయింది. అప్పుడు నారద మహర్షి వచ్చి నువ్వన్నీ రాసావు కానీ భగవంతుని యొక్క చరిత్ర రాయలేదు కదా, కృష్ణ భగవాను లీలలు రాయని చెప్తాడన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ చరితము రాసి కడు మురిసను వ్యాసుడు. ఎంతో అద్భుతంగా ఆయన భగవంతుని చూస్తూ ఆ దివ్య దృష్టితో ఆయన చరిత్రాన్ని అంతా రాస్తాడన్నమాట. శ్రీ సుకునిచ సాగిన భాగవత పఠనం భగవంతుని విన్యాసం లోకానికి కడు అద్భుతము. సుకుడు మరి ఎందుకు చెప్పాలి? సుకుడు పరమయోగి, పంచభూతాలతో పంచాత్మైన ఈ జగత్తుతో విశ్వం అంతా కూడా ఆయన దాంతో లీనమైపోయి ఉన్నాడన్నమాట. సుకుడు వెళుతూ ఉంటే పంచభూతాలతో సుఖాన్ని పీల్చాయన్నమాట. అంతటి మహర్షి భాగవతాన్ని, కృష్ణుడు అవతారాన్ని, ఒక లీల గ్రంథాన్ని ఎందుకు చెప్పుకొచ్చాడు అంటే ఆయన అతని పరమాత్మగా దర్శిస్తూ తను చెప్పాడన్నమాట. ఎక్కడ చెప్పాడు? పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు పరీక్షణ్ మహారాజుకి? వారం రోజులలో నువ్వు చనిపోతావు అని చెప్పి శమీక మహర్షి కొడుకు శృంగి శాపం ఇస్తే దానికి ఏమంటే అప్పుడు ఆయన తప్పించాడు పరీక్షణ్ మహారాజు. ఈ వారం రోజుల్లో నేను చనిపోతానని ఏమీ లేకుండా అవలీలగా రాజ్యాన్ని కొడుకి పట్టాభిషేకం చేసి అన్ని వదిలేసి గంగా తీరానికి వచ్చి ఈ భగవంతుని భగవదైక్యం చెందాలి అంటే, ఆ మహా అనుభూతిని నేను పొందాలి అంటే నేనేం చెయ్యాలని పరమ తపనతో ఎంతో మంది ఋషులని, గురువులను ప్రాధేయపడి అడుగుతాడన్నమాట వారం రోజుల్లో. అప్పుడు ఆయన తపనకి ప్రతిస్పందించి, ఆయన స్పందనకు ప్రతిస్పందించిన సుఖ మహర్షి అక్కడికి వచ్చి భాగవతాన్ని వినిపిస్తాడన్నమాట. మరి పరీక్షణ్ మహారాజు ఎందుకు అంత శాపం వచ్చి చనిపోయినాడు? ఎంతో సాక్షాత్తు కృష్ణ భగవానుడి మేనల్లుడైనా, అర్జునుడి మనుమడైనా కూడా ఎన్నో గుణగణాలతో శుద్ధమైన ఎన్నో ధర్మనిధితో ప్రజాపాలన చేసి కలి కూడా రావడానికి భయపడినట్లుగా అంత పరిపాలన చేసిన పరీక్షణ్ మహారాజు ఎందుకు ఆ విధంగా ఒక ముని మీద ఒక పాముని వేసినాడంటే, ఈ మనసు యొక్క స్థితి ఎంత అవగాహన కావాలనో, ప్రతి క్షణము మనం ఎంతగా దాన్ని చూడాలో, ఎలా మనం జాగ్రత్తగా ప్రవర్తించాలో, ఈ మనసు ఏ క్షణము ఏ పక్కకు తీసుకెళ్తుందో దాన్ని చూసి తెలుసుకోవాలో. దాహం తప్పికైతే శమీక మహర్షి మెడలో చనిపోయిన పాముని తీసివేయాలా? అంత తట్టుకోలేనంత కోపమా? అంటే ఎంతటి మహాత్ములైనా కూడా అరిషడ్వర్గాలు బానిసలైతారు. మనోస్థితి నుంచి జారిపోతూ, అంటే బుద్ధి స్థితికి రాకముందే మనోస్థితిలోనే ఉంటారు. ఆ మనసులో కూడా ఇదే అదని ఆలోచించే స్థితి కూడా లేకుండా ఆవేశంతో జారిపడిపోతూ ఉంటారన్నమాట. ఆ క్షణంలో జరిగిన ఆ క్రియకి అంటే శమీక మహర్షి మనసులో చనిపోయిన పామును వేస్తాడు. అది తెలిసిన తర్వాత శమీక మహర్షి కూడా చాలా బాధపడతాడు. మహాధర్మాత్ముడైన పరీక్షణ్ మహారాజు వెళ్ళిపోతే ఈ కలియుగంలో కలి ప్రభావం ఎంతగా ఉండి మనుషులు ఎంత దౌర్భాగ్యానికి ఎంత నాశనం జరుగుతుందో అని చెప్పి చాలా బాధపడతాడన్నమాట. ఇంకా చేసేదానికి ఎవరికి అవకాశం లేక అప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆయనకు తెలియచెప్తారన్నమాట. ఇలా అంటే సరే ఇది భగవద్ నిర్ణయము, నేనేం చేయడానికి దాని గురించి నేను ఆలోచించనని చెప్పి చెప్పాడన్నమాట. ఏదైనా సరే ఇది ఈశ్వర సంకల్పం, అది మారదు. భవిష్య జన్మములందు హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషా కర్ణాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ భవిష్య జన్మములను నాకు ఇలా అనుగ్రహించండి. ఆ పరమాత్మ ఎవరో, ఈ విశ్వరూపంలో ఉండే ఆ విష్ణువుని ఎప్పుడు సదా నేను ధ్యానించేటట్టు, సదా ఆయన్ని గురించే వినేటట్టు, ఈ విధంగా నా జన్మలు ఉండేటట్టు అనుగ్రహించమని చెప్పి అక్కడ ఋషులను కోరుకుంటే ఆయన స్పందనకి ప్రతిస్పందించి అప్పుడు సుఖమహర్షి రావడం జరుగుతుందన్నమాట. వచ్చి ఆయన భాగవతం చెప్తాడు, వింటాడు. విన్న తర్వాత ఏమంటాడు, ఇంతకు ముందు నాకు మరణం ఉంది అనుకున్నాను నేను, ఇప్పుడు ఇంకా నాకు మరణం అనేదే లేదు అని అన్నాడు. అంటే ఇంతకు ముందు దేహస్థాయిలో తనకు మరణం ఉంది, జన్మలున్నాయి, మరణం ఉన్నమని తెలుసుకున్నాడు. ఇప్పుడు తను ఎక్కడ ఆత్మస్థాయితో సమస్తము పరమాత్మ తప్పితే ఇంకొకటి లేదనుకున్న స్థాయికి తను ఎదిగినప్పుడు ఇక నాకు మరణం అనేదే లేదు అని చెప్పి తెలుసుకొని తాను ధన్యుడయ్యాడు అన్నమాట. తర్వాత మళ్ళీ ఏంటి,
శబ్దవాణిగా నీ జన్మము తెలిపి నీ రాకకు ముందుగానే మాతాపితలను బందీలుగా చేసి కృష్ణ జన్మస్థానమనే బిరుదును కాంచి అంటే ఆకాశంలో నుంచి దేవకీ వసుదేవులను తీసుకెళ్తూ ఉంటే ఆకాశంలో నుంచి శబ్దము కంసా నువ్వు ఈ నీ చెల్లెలికి కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు చేతిలో 8 సంవత్సరాలకు నువ్వు చనిపోతావు అని చెప్పినారన్నమాట. అంటే ఈయన ముందుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అది యాదృచ్ఛికంగా జరుగుతూ పోవచ్చు కదా! కాల పరిణామంలో అది ఎప్పుడు జరుగుతూ ఉండిపోవచ్చు గదా! ముందుగానే చెప్పవలసిన అవసరం ఏముందంటే, భగవంతుని నియతి, ఒక జీవి యొక్క ప్రణాళిక, వాళ్ళ యొక్క జన్మాంతర కర్మ వాసనలు ఎలా ఉంటాయో దీనిని బట్టి అర్థమైతుందన్నమాట. అప్పుడు ఇంకా ఆయన తీసుకుపోవడం, వాళ్ళని జైల్లో వేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈయన పుట్టడం వెళ్ళిపోతుంది. కానీ కంసుడు ప్రతి క్షణము తను చనిపోయేంత నిరంతరము చనిపోతూనే ఉన్నాడు. ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు కృష్ణుడొస్తాడో, ఎప్పుడు నన్ను చంపేస్తాడో ఇదే భావంతో ఉన్నాడు. ఎప్పుడు 8 సంవత్సరాల ఇంకా ఈ వీళ్ళకి బిడ్డలు పుట్టాలి, అష్టమ గర్భంలో పుట్టాలి, 8 ఏళ్ళకి పుట్టాలి, మళ్ళీ బిడ్డకు పెరగాలి, 8 ఏళ్ళు కావాలి. ఇన్ని ఏళ్ల వరకు కూడా నిరంతరము నేను చనిపోతా, చనిపోతా ఇదే భావంతో నిరంతరము నరకయాతన అనుభవించాడు. కానీ పరీక్షణ్ మహారాజు ఏం చేశాడు? 7 రోజుల్లో చనిపోతాననంటే స్పందించి భగవంతుని యొక్క అనుగ్రహంతో నేను ఒక ఆత్మస్థాయికి వెళ్ళాలని ఆ జ్ఞానం తెలిపే మహానుభావుని కోసం అన్వేషణగా తన మనసులో చెందిన స్పందనకి ప్రతిస్పందనగా విశ్వంలో నుంచి సుఖమహర్షి సాక్షాత్తు ఈ యొక్క ఏ వికారాలు లేకుండా అరిషడ్వర్గాలు లేకుండా త్రిగుణాలకు అతీతంగా ఉండే త్రిగుణాతీతమైన సుఖమహర్షి చేత భాగవత దర్శనాన్ని పొందాడు పరీక్షణ్ మహారాజు. ఇద్దరికి ఎంత తేడా మనోస్థితిలో. అలాంటి ఆ మనోస్థితి నుంచి దాటి మనం ఒక జ్ఞాన స్థితికి వెళ్ళటానికి ఇప్పుడు మనకు అమ్మ ఇంత సబ్జెక్ట్ చెప్తుందన్నమాట. అన్యము పుణ్యము ఎరుగని యశోద చెంతకు చేరావే ఎందుకయ్యా ఈ చిత్ర విచిత్ర విస్మయ విన్యాసాలు. మరి ఆయన పుట్టిన తర్వాత ఏమన్నా ఉన్నాడు అక్కడ? వెళ్ళిపోయినాడు, ఎంబడే వెళ్ళిపోయాడు. ఆ కారాగారం నుంచి తన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ విశ్వనీతిలో ఎలా జరగాలని ఉందో ఏమి ఇక్కడుండి తను కాపాడలేడా? ఎన్ని మహిమలు చేశాడు, ఎన్ని లీలలు చూపించాడు. చిన్న బిడ్డప్పుడే ఎంతమంది రాష్ట్రం సంహరించాడు. బొటనేలతో ఆ తృణావర్తుని గాలికే ఎగిరేటట్టు చేశాడు కదా! మరి అక్కడే ఉండే చేయొచ్చు కదా! కానీ చేయటానికి విశ్వంలో ఉండే ఒక ప్రణాళిక ప్రకారము ప్రతి జీవుడు తను చేసుకునేది ఏది అనుభవించాలనో, నేను ఒక ఆత్మను పరమాత్మ అనే స్థాయికి ఎదిగేంత వరకు ఈ కర్మ పరంపర లీలలు ఎలా జరగాలో అలాగే జరుగుతున్నాయి. కాబట్టి కృష్ణుడు ఆయి కూడా పట్టించుకోకుండా యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె చేసుకున్న జన్మ సంస్కార బలం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి తర్వాత తను కూడా తల్లి దగ్గర బిడ్డలాగా తను పరమాత్మని ఆ తల్లికి అణుమాత్రము కూడా తెలియకుండా ఆమెను బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అటువంటి ప్రేమను పొందిన తర్వాత ఒకానొక నాడు నోరు తెరిచి మట్టి ఎందుకు తిన్నావంటే నోరును చూపించారు. అప్పుడేముంది? సమస్త విశ్వము ఆయన నోట్లో ఉంది. సమస్త విశ్వాన్ని ఆయన చూపించారు. అప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాము? ఈ విశ్వమంతా ఆయన నోట్లోనే ఉంది కదా! అప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం. ఆ విశ్వంలోనే ఉన్నామన్నమాట. అదే ఏంటి ఎప్ మ ఆ సమయంలో మేము ఎక్కడ ఉన్నామయ్యా అని చెప్పి అడగటం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? ఆ తల్లికి తెలిసి మళ్ళీ తన బిడ్డగా చూడదేమోనని ఒక మాయను గమ్మించి మళ్ళీ కూడా తను బిడ్డ ఆమె తల్లి అనే భావంలోనూ ఉంచాడు. అంతటి భగవంతుడై కూడా ఆనాడే ఆమె జ్ఞానం చెప్పొచ్చు గదా! ఎందుకు చెప్పలా? ఉద్ధవుడికి చెప్పాడు, అర్జునుడికి గీత బోధించాడు. ఎంతమందికి చెప్పలేదాయన? మరి ఆ తల్లికి చెప్పాడు అప్పుడేమన్నా? అమ్మా ఇది కాదు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఈ జ్ఞానాన్ని నేర్చుకో, ఈ మనసు నుంచి, ఈ బుద్ధి నుంచి, దీని నుంచి దాటి నేర్చుకో అని చెప్పలేదే ఆయన? మరి ఎందుకెళ్ళిపోయాడు? ఇంకా ఆ తల్లి ఇంకా తను తపన చెంది, ఇంకా సంస్కారాన్ని పెంచుకోవాలి గాబట్టి వెళ్ళిపోయినాడు. ఇదంతా కూడా మహాకారణంలో ఆయన చేసుకునే లీలన్నమాట. యమున దగ్గరికొచ్చాడు. యమున 2 పాయలుగా చీలింది. అక్కడి నుంచే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే ఆయన లీలలు చూపిస్తూ ఉన్నాడన్నమాట. ఆ తర్వాతేంటి? సాగర తరంగము అచటే పుట్టి పైకెగరి తనలోనే లయమైనటున బళిరే ఈ జీవుల ఆటలు ఇంతేనా ఈ రాకపోకలు ఎచ్చటికో ఎందుకు. సాగరంలోంచి తరంగం ఎక్కడ పుట్టింది? సాగరానికి తరంగానికి జలం అదే కదా! అలలో ఉండే జలమే తరంగము. ఆ జలంలో అలలో ఉండే సాగరంలో ఉండే జలమే అలం. కానీ అలలాగా పైకొచ్చింది. అలలాగా పైకొచ్చి అంటే సాగరం మహావిశ్వమైన పరమాత్మ అయితే అందులో వచ్చిన అలలం మనం జీవులమైతే మళ్ళీ ఇక్కడ పైకెగురుతున్నాము. మళ్ళీ ఇక్కడే పోతున్నాము. ఇక్కడే లయమైపోతున్నాము. ఇక్కడే పుట్టి, పెరిగి, లయమై మళ్ళీ ఇక్కడే పుడుతూ ఈ జన్మ పరంపర నిరంతరం ఈ మార్గంలో ఇలా దొల్లుతూనే ఉన్నామన్నమాట. ఇంతకన్నా ఇంకా ఏంటి? ఎందుకొస్తున్నాయి ఈ ఆటలు? ఎల్లకాలం ఇంతేనా? ఈ రాకపోకలెచ్చటికో ఎందుకో. మరి ఎందుకొస్తున్నాం తెలీదు. మాయ అంటే ఏంటంటే
మన కళ్ళ ముందు ఎంతో చనిపోయిన వాళ్ళని చూస్తూనే ఉంటాం. కానీ, మన ఆలోచనలో మనం గూడా చనిపోయి వెళ్ళిపోతామనే భావన కలగదు. ఏదో అది కలిగింది గూడా ఏంతో గాలి అలా వచ్చి కొట్టిపోయినట్టే ఉంటది. నిజంగా ఆ క్షణంలో ఏ రోజో ఒక రోజు మనం ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామంటే, ఆ రోజే మనలో ఒక సత్శీలము, ఒక సత్సంస్కారము, మనలో ఒక సద్భావాలు అన్నీ మొదలయ్యి, ఆనాడే మనం ఆత్మ దగ్గరికి, ఆత్మస్థాయి దగ్గరికి మనం వెళ్ళగలమన్నమాట. కానీ మనం ఆ ఆలోచనలు మనకు రానే రావన్నమాట. ఈ సత్యాన్వేషణలో దీంట్లో అమ్మ మనస్సుని దేహాన్నంతా విడదీసి చెప్పింది. దేహాలు గూడా స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలను ఒకదానికి విడదీసి, విశదీకరించి ఇది అని చెప్పింది. అభేదాత్మకంగా ఉన్న ఈ శరీరాలే కూడా వీటిల్లో ఎలా ఒక్కొక్కటి ఎలా నడుస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయని చెప్పింది. గుణాలలో చెప్పింది. మనోబుద్ధి స్థితిలయ దీంట్లో గూడా చెప్పింది. జ్ఞాన స్థితిలో మనం వచ్చి ఎలా వెళ్తామో, ఎలా చేయగలమో చెప్పింది. మనోస్థితికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నక్షుడనే ఒక ఈ స్వర్గలోకంలో ఇంద్రుడు ఓడిపోయి, ఇంకా ఆ ధాటికి రాక్షసుల ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గురువుగారు ఏం చేస్తారంటే, బృహస్పతి రాజు లేకుండా ఎంతకాలము దేవలోకం ఖాళీగా ఉండాలని చెప్పేసి, అప్పుడు అంతా వెతికితే ఎక్కడ వెతికినా గూడా అది సరైన రాజు ఇంద్రసింహాసనం మీదకి లేక, భుగులోకంలో ఉండే నహుషుడనే ఒక మహాత్ముడు దీనికి రాజుగా తగినవాడు అని జెప్పేసి, ఆ నహుషుడిని తీసుకొచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాడన్నమాట. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజుకేమవుతుంది? సర్వము తన అధీనమైపోతుంది. ఆ సామ్రాజ్యం కానీ, ఆ రాజ్యం కానీ, ఆ మనుషులు కానీ, వాహనాలు గాని సమస్తం ఏమేమి ఉండయో అన్ని సంపదలు ఆయన వశమైనట్టే. అన్నిటిని స్వీకరించి అలా రాజ్యం చేయటానికి ఆయన్ని కూర్చోపెట్టి చేసిన తర్వాత వెంటనే ఏమంటాడు? శచీదేవి ఇంద్రుడి భార్య అయిన శచీదేవి గూడా నా సొత్తే గదా! ఆమెను నా దగ్గరికి పంపించండి అని అడుగుతాడు. ఎంతటి మహాత్ముడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు బృహస్పతి గారు? చాలా గొప్పవాడు. ఈయన ఒక ధర్మాత్ముడు. ఈయన ఒక మహాత్ముడుగా జీవిస్తున్నాడు. ఎన్నో తెలుసుకున్నాడు. ఎన్నో చేస్తాడని జెప్పాడు. కానీ దేవలోకానికొచ్చి శచీదేవిని చూడగానే ఏమైపోయినాడు? ఓం జ్ఞానినామపి చేతాంసి భగవతి సా బలాద కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి అని చెప్తారు గురువుగారు. ఎందుకంటే ఎంతటి జ్ఞానినైనా, ఎంతటి సత్యాన్వేషకునైనా ఒక్కసారిగిన తను దేనికైనా ఒక బలహీనతకు లోబడితే, నైతిక విలువలు తగ్గిపోతే ఎంత లాగి అవతలికి పారేస్తాయో ఈ నక్షుడి వృత్తాంతంలో చూపిస్తాయన్నమాట. అప్పుడు అతను అలా చెప్పినప్పుడు రాజు శాసనం అందరూ కూడా చేయాల్సిందే గదా! అప్పుడు ఏమి చేయలేకపోతారన్నమాట. వాళ్ళకింక చేత కాదు. ఆమెకు చెప్తారన్నమాట. ఆ తల్లికి ఏమి మార్గం తోచక ఆ పరదేవతను ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ తల్లి యొక్క సంకేతం ప్రకారం సప్తర్షుల చేత వచ్చే పల్లకిలో నీ దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్తుందన్నమాట. ఈమె అలాగే చెప్తుంది. సప్తర్షుల పల్లకిలో నువ్వు ఎక్కిరా అంటుంది. సప్తర్షుల్లో ఎవరున్నారు? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఎలా ఉంటాడు? చాలా కొంచెం పొట్టిగా ఉంటాడన్నమాట. కానీ అంతటి మహర్షులు కూడా దేనికి దేనికి లొంగరు. వాళ్ళు గుణాతీతంగా ఉంటారు. త్రిగుణాతీతంగా ఉంటారు. ఈయనకన్నీ ఏది ఉండదు. ఆ సమయానికి ఏది సంకల్పంలో భగవంతుడు ఏది జరగాలో నిర్ణయించిందో అలాగే వెళ్తూ ఉంటారు. ఇదేంది మేము మొయటము, చేయటం అని వాళ్ళు ఏది ఆలోచించలేదు. అలాగా ఆ పల్లకి ఎత్తుకొని వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఇంకా ఆమె దగ్గరికి పోవాలి, ఆమెను చెందాలి, ఆమెను పొందాలి అనే ఆరాటంతో, ఆతురతో తట్టుకోలేక ఇంకా తొందర పెడుతూ సర్ప అని అగస్త్య మహర్షి కొంచెం చిన్నగా ఉంటాడు కాబట్టి తట్టుకోలేక ఆయన తల మీద పాదం మోపుతాడన్నమాట. ఇంకా తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి. చూసి అగస్త్య మహర్షి ఏమిచ్చాడు? సర్ప నువ్వు ఏదైతే అన్నావో ఆ సర్పంగా నువ్వు పుడతావని శాపం ఇచ్చాడన్నమాట. అంటే అక్కడి నుంచి ఒక్కసారి భూలోకంలో ఒక కొండ చిలువగా పడిపోతాడు. ఎక్కడ జరిగిందది? ఏదో ఒకనాడు పూర్వయుగంలో, కృతయుగంలో జరిగిందది. మళ్ళీ అతనికి ఎప్పుడు శాప విమోచనమైంది? మళ్ళీ మహర్షి శాప విమోచనం ఇచ్చినాడు. మళ్ళీ ధర్మరాజు ద్వాపర యుగములో ధర్మరాజు వచ్చి ధర్మరాజుగా అతనికి ఇది వచ్చిన తర్వాత అతని శాప విమోచనం జరిగింది. ఒక మనస్సుతో ప్రవర్తించి కామ వికారానికి లొంగి అంత అరిషడ్వర్గాలలో గూడా తాను బందీ అయిపోయి ఒక్క క్షణం విచక్షణ లేకుండా తను ప్రవర్తించిన దానికి ఎంత నీచ స్థితికొచ్చాడు, ఎంత కాలం పడున్నాడు భూమి మీద. అది భగవన్మార్గంలో మనం పోయేటప్పుడు మన మనసు ప్రతిదాన్ని హెచ్చరిస్తుంది. ఇది సరైంది కాదు అని చెప్పేసి లోపల ఉండే నీ అంతఃకరణమే గురువే మనని ప్రబోధం చేసి నడిపిస్తుంది. లేదా నీకు ఈనాడు భగవంతుడు అనుగ్రహించిన గురువు కానీ, నువ్వు కొలిచే భగవంతుడు కానీ నీ అంతఃకరణం అయిపోయి నిన్ను నడిపిస్తాడు. సరైన దారిలో నడిపిస్తారన్నమాట. పడిపోయిన తర్వాత ఏంటి? ఒకటి ఎందుకంటే అంత ఇదిగా అతను చేసి పడిపోయిన తర్వాత ఈ కథ ఎందుకు చెప్తారు పురాణాలలో అంటే, మనం దాని స్థాయిని తెలుసుకొని, మనం ఎలా బతకాలో నిర్ణయించుకొని ఎలా ఉండాలనే దానికన్నమాట. దాంట్లో ప్రహ్లాదుడి చరిత్రలో అయితే ఒకటే చెప్తారు మహర్షి. అన్య కాంతలు కన్నదోనికి అడ్డంబైన మాతృభావన చేసి మొరలువాడు.
ఏ స్త్రీ అయినా తన భార్య తప్పక ఏ స్త్రీ అయినా తనకు ఎదురుగా కనపడితే ఆమెను సాక్షాత్తు కన్నతల్లిగా చూసి వెళ్ళిపోయేవాడు అధిప ప్రహ్లాదుడని చెప్పేవాడు. చనిపోయే వాళ్ళు గూడా బతకడానికి కావాల్సినంత శక్తి పొందేవారంట అతన్ని చూస్తే. అంటే తన మనిషి తన జీవనాన్ని ఎంత అద్భుతంగా ఆత్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నా గూడా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎలా నడవాలో, ఎలా చేయాలో గూడా చెప్తాయి పురాణాలు. వాటిని మనం ఏంటంటే ఒక ప్రాక్టికల్‌గా తీసుకుంటూ, ఈ ఆత్మ జ్ఞానంలో ఉంటూ, అద్భుతమైన ఒక విన్యాసాన్ని జ్ఞాన విన్యాసంలో పోతూ, మనం భావ విన్యాసం మన ఆలోచనే కదా భావ విన్యాసం అంటే, దాంట్లో అద్భుతంగా మనం ఎదుగుతూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికే ఇక్కడికి మనం వచ్చామన్నమాట. ఎప్పుడు కూడా తొందరగా మనసు నిరంతరం ఎంత శుద్ధంగా, ఎంత ఇదిగా, ఎంత ఎదిగినా ఏదో ఒక దాంట్లో పడేస్తుంది. లోభంలో కానీ, కామంలో కానీ, అహంకారంలో కానీ నిరంతరం మనిషిని తిప్పిపారేస్తుందన్నమాట. అంత జాగ్రత్తగా మనం ఉంటూ నిరంతరము సంచరిస్తూ అందుకే ఎప్పుడు గురువు యొక్క దర్శనంలో గురువుకి దగ్గరగా ఆళ్ళ యొక్క ప్రవచనాలు, అనుగ్రహాలు వింటూ అవన్నీ మనం అనుభవిస్తూ, మనల్ని మనం సరిచేసుకుంటూ, ఎక్కడైనా మనోకల్పంలో ఏదైనా ఇలాంటిది అపరాధ భావనలు గాని, ఇలాంటి చెయ్యరాని ఆలోచనలు గాని వచ్చినా వాటిని దూరం చేసుకొని, మనల్ని మనం తరించేదానికి మనము చక్కని మార్గం ఎన్నుకోవటానికే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది వచ్చిందన్నమాట. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏంటి? ఈ విశ్వాన్ని మనం ఎలా చూడాలి? సమాజంలో మనం ఎలా బతకాలి? మనల్ని మనం ఎలా చూసుకోవాలి? నిరంతరం ఈ ప్రవర్తనలో మన నడవడికను సరిదిద్దుకుంటూ మనం ఇది కుటుంబ వ్యవస్థ గూడా సామాన్యమైంది కాదు. అది అన్ని విధాల యోగ్యమైనది ఇస్తే అది గూడా భగవంతుని అనుగ్రహంగానే భావిస్తూ, అందులో ఎన్నో తెలియని వాళ్ళు మన ఇదిలో ఉంటారు. మనకుள்ள కుటుంబంలోనే ఉంటారు. తెలిసిన వాళ్ళు ఉంటారు. అన్నీ సమీకరణ చేసుకుంటూ ఒక ఉన్నత స్థితిలో ఎదుగుతూ, అద్భుతంగా దేనికి అంటకుండా మన దారిలో, మన ప్రయాణంలో మనం వెళ్ళటమే మనకు కావాల్సిన దారన్నమాట. అప్పుడు మునిపత్నుల భావ విన్యాసం నువ్వు తల వంచి మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. కృష్ణ భగవానుడు వచ్చాక ఎవరి కోసం చేశారు తపస్సు? యాగాలు ఎవరు చేశారు? భగవంతుని కోసమే గదా! ఆ పరమాత్మను గురించే గదా యజ్ఞం చేసింది. అటువంటి పరమాత్మ సంతోషంగా వాళ్ళ దగ్గరకొచ్చి ఆకలవుతుందని పెట్టమంటే, కేవలం కర్మకాండలో మునిగిపోయి తన యొక్క మనోస్థితిని హృదయంలోకి తీసుకెళ్లకుండా వాళ్ళ ఆకలవుతుందని తపిస్తున్నా గూడా, అది గూడా పట్టించుకోని స్థితిలోనే ఉన్న వాళ్ళని చూసి మునిపత్నులేమంటే, కాదు వాళ్ళకు మేమిట్లా ఆహారాన్ని పెడతామంటే వాళ్ళని అరిచిన తర్వాత వీళ్ళకి తెలియకుండా వెనకదారి నుంచి వెళ్ళి, ఆ పరమాత్మకి ఆహారాన్ని పెట్టి నివేదించి అసలైన జ్ఞాన మార్గంలో వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు మునిపత్నులు. కర్మని యోగంగా మలుచుకోవాలే గాని కర్మకాండలో ఆమని మునిగిపోకూడదు. అజ్ఞానంతో మునిగిపోకూడదనమాట. ఇదిగో పూలు, ఇదిగో పూజలు, ఇవిగో కుంకుమ, ఇది దాంట్లోనే దొర్లుతూ నిరంతరము చేస్తూ అలా కాకుండా నీలో ఉన్నాడు పరమాత్ముడంటే భగవంతుడు ఉండే స్థానం మన హృదయమే. భగవంతుని దేనికి ఆరాధిస్తున్నాం? జ్ఞానం కోసమే. ఈ రెండే అల్టిమేట్ అన్నమాట. ఈ రెంటినే మనం పొందటానికి నిరంతరం ప్రయత్నంలో, మన సాధనలో మనం చేస్తూ వెళ్ళటమే మనకు కావాల్సింది. దీనికనే తల్లి మనకు అమ్మ దొరికింది. అద్భుతమైన సత్యాన్వేషణలో మనమున్నాము. నిరంతరం వీటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మన జీవితాన్ని గూడా సత్యాన్వేషణలో వెలుగుతూ, ఆ సత్యమైన, శుద్ధమైన, నిశ్చల తత్వమైన పరమాత్మతో విశ్వమంతా ఇంతవరకు ఉపాధుల్లో ఉండి అనేకత్వంలోనే చూస్తున్నాము. ఏకత్వంలో ఉండే ఆత్మస్థితిని మనం చూడలేదన్నమాట. ఏకత్వం అంటున్నాం గానీ, ఆ ఏకత్వంలో మనం ఎంతకాలం ఉండగలుగుతున్నాము? ఎంత చేస్తూ ఉన్నాము? అనుభవంలో ఎంతొస్తుంది? ఆ అనుభూతిని ఎంత పొందగలుగుతున్నాం? అనే దానిలో మనం జీవిస్తూ ఈ జన్మని సార్థకత చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.